అంటే ఆయన చెప్పిన సందర్భం ఏంటి అంటే 1950 వాళ్ళకి presidential exemption law ఎందుకు ఇచ్చిర్రు సిక్కులకు జైళ్లకు exemption ఇచ్చారు. అది ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం కూడా అంటే అది రాజ్యాంగము హిందూ ఉపమతంగానే హిందూ ఉపమతంగా హిందూ అంటే బౌద్ధ సిక్కు జైన మతాలు అని చెప్పేసి రాజ్యాంగం స్పెసిఫై చేస్తుంది. మీరు చెప్పింది. ఉపమతం అనే శబ్దం ఎవరు వాడలేదు. ఉపమతం అని చెప్తే వాళ్ళు అఫెండ్ అవుతారు ఖచ్చితంగా. మనం అఫెండ్ చేయకూడదు వాళ్ళు. రైట్. అంటే ఒక క్లారిటీ మీరు సిక్కులు జైనులు లేకపోతే ఇతర మతస్థులు ఎవరైతే ఉన్నారో మీరు అంటున్న హిందూ ఉపమతాలు అవి హిందువులో చేర్చడానికి హిందువులో ఉండడానికి మీరు యాక్సెప్టబులే ఉన్నారు. హిందువుల్లో చేర్చాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మీరు హిందుత్వాన్ని ఎట్లా చూస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మం అనేది ఒక మతం కాదు. సనాతన ధర్మంలో అనేక మతాలు ఉన్నాయి. ఇందులో షడ్దర్శనాలని కూడా 6 మతాలుగా చెప్పేవాళ్ళు కూడా హిందూ మతంలోకి వస్తుందా? షడ్దర్శనాలు ఉన్నాయి. ఇప్పుడు షడ్దర్శనాలని కూడా 6 మతాలుగా చెప్పే వ్యక్తులు ఉన్నారు. అలాగే ఈ షణ్మతాలు ఉన్నాయి. ఈ షణ్మతాలని కూడా అంటే శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణాపత్యము, కౌమారము, సౌరము వీటిని కూడా మతాలుగా చెప్తున్నారు. అలాగే బౌద్ధం ఒక సిద్ధాంతం, జైనం ఒక సిద్ధాంతం. మేము వేదాన్ని అంగీకరించకపోయినా, వేదంలో కొన్ని భాగాలను అంగీకరించకపోయినా వాళ్ళ మతం వాళ్ళది అట్లా ఒప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా భారతీయ సిద్ధాంతాలు, భారతీయ మతాలే కాబట్టి ఇవన్నీ సనాతనంలో భాగము అని మేము అంటున్నాం. ఈవెన్ చార్వాక సిద్ధాంతాన్ని కూడా సనాతనం ఇది మాకు వ్యతిరేకమైంది, దీన్ని మేము తరిమి కొట్టేయాలి, ఇలా నరికేయాలి, చంపేయాలని చెప్పాల. కానీ మరి మీరు క్రిస్టియానిటీ, ఇస్లాం కూడా హిందుత్వంలో భాగం అవుతాయా అని చెప్పేసి అన్నారు. అవ్వవు. ఎందుకంటే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంది, చాలా స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్. ఒకటి ఏంటంటే సనాతన ధర్మం యొక్క ప్రాథమిక సిద్ధాంతము లోకా సమస్త సుఖినో భవంతు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్లేస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్. కానీ క్రిస్టియానిటీ, ఇస్లాంలో మీరు చూస్తే నన్ను నమ్మని వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేయండి, మంటల్లో తోసేయండి అని ఆ మత దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తా ఉన్నారు. అలాగే ఆ మత సిద్ధాంతాలు కూడా ఏం చెప్తున్నాయి అంటే నా పక్కన ఇంకొక మతానికి సంబంధించిన వాడు ఉంటే నయాన్నో భయాన్నో వాడిని నా మతంలోకి మార్చుకోవాలి అని చెప్తున్నారు. కానీ వేదం చెప్తున్న కృణ్వంతో విశ్వమార్యం అంటే మత మార్పిడి కాదు, అందరినీ సంస్కారవంతులుగా తీర్చిదిద్దాలి. దానికి దీనికి అంత ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ రెండు ఎప్పటికీ సనాతనంలో భాగం కాలేవు.